ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వీక్షకులందరికీ శుభాలు కలుగును గాక. మిత్రులారా, ఈరోజు మీ మధ్యకి రావడంలో ప్రధాన కారణం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు నిజాయితీ కొరవడిందా వాటిలో అని చెప్పి ముఖ్యంగా ఈ సమాజంలో క్రైస్తవులకి, దళితులకి అనుమానం కలుగుతుంది. ఇది ఇప్పుడున్న సమస్య కాదు, చాలా సంవత్సరాలుగా మనం ఎదుర్కొంటున్న సమస్యే. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన కీలకమైనటువంటి విషయం ఏంటంటే, గత కొన్ని దినాల క్రితం అభినయ్ దర్శన్ అనే ఒక వ్యక్తి చేసినటువంటి డ్రామా, ఆ డ్రామాటిక్ సంఘటనలు ఇవన్నీ మనం చూసాం. సోషల్ మీడియాలో మొట్టమొదటిసారిగా క్రైస్తవ సమాజంలో యాజ్ ఏ పాస్టర్గా, అలాగే సోషల్ యాక్టివిస్ట్గా మొట్టమొదటిసారి నేనే సోషల్ మీడియాలో అతని మీద దాడి జరిగిందని వీడియో వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి దాన్ని ఖండించింది నేనే. అలాగే ప్రొఫెసర్ రమేష్ అన్న ఇంటర్వ్యూ చేస్తే దాంట్లో చాలా క్లియర్గా నాకున్న అనుమానాలు కూడా వ్యక్తం చేశాను. ఆ తెల్లారే నేను ఏదైతే చెప్పానో అదే జరిగింది. ఆ తర్వాత మన వాళ్ళంతా చాలామంది బయలుదేరి నేను కూడా అంతే అనుకున్నాను, ఆ తర్వాత నాకు కూడా డౌట్ వచ్చింది అని మళ్ళీ మొదలుపెట్టారు. సరే, అది తర్వాత విషయం. అయితే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగం అనేది ఒకటి మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాశయుడు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన ఇచ్చి వెళ్ళినటువంటి ఆ మౌలికమైన విభిన్నమైన జాతులు, విభిన్నమైన మతాలు, విభిన్నమైనటువంటి భాషలు, విభిన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు కలిగి ఒకే జాతిగా, ఒకే ప్రజగా బ్రతకడానికి ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం. అందరూ కలిసిమెలిసి హ్యాపీగా బతకంటే, ఒకవేళ ఒక జాతే నా జాతే బతకాలి, నా భాషే ఉండాలి, నా సంప్రదాయమే ఉండాలి అనే సంఘర్షణలు దేశంలో రాకుండా మనందరం కలిసిమెలిసి బ్రతకాలి అన్న ఒక కారణంతో మనందరం కలిసి రాసుకున్న రాజ్యాంగం అది. ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి దేశంలో అనేక వ్యవస్థలు పనిచేస్తున్నాయి. కోర్టులు పనిచేస్తున్నాయి, అలాగే శాసనసభ, పార్లమెంటు పనిచేస్తుంది, అలాగే గవర్నమెంట్ కూడా పనిచేస్తుంది. మరి గవర్నమెంటు, ప్రభుత్వాలు శాసనసభల్లోనూ పార్లమెంటులోనూ చేసే శాసనాల్ని దేశంలో ప్రజలకు అందుబాటులో దాన్ని అమలు పరచాల్సినటువంటి ప్రభుత్వాలు, రాజ్యాంగాన్ని ప్రతిబింబించే ప్రభుత్వాలు, రాజ్యాంగాన్ని ప్రతిబింబించేటువంటి విధానంలో పరిపాలించాల్సిన ప్రభుత్వాలు ఒక మతానికి లేదా ఒక కులానికి అండగా పనిచేస్తుందా అనే సందేహాలు చాలాసార్లు కలుగుతున్నాయి. ఎందుకంటే వాస్తవానికి ఈ దేశంలో ఎవరైనా మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొడితే, ఏ మతాన్నైనా దూషించడం కానీ, ఏ దేవుడినైనా దూషించడం కానీ, లేదా ఇంకెవరినైనా ఏదైనా సమాజం మీద విషం గక్కి ఆ సమాజం మీదకి ఇంకొక సమాజాన్ని ద్వేషం నేర్పే పనులు చేస్తే కానీ ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. వాళ్ళు మత కల్లోలాలు సృష్టిస్తున్న కారణం చేత అరెస్ట్ చేసి వాళ్ళని బొక్కలో వేయాలి. అది క్రైస్తవుల లేకపోతే ముస్లిమా, క్రిస్టియన్ అనేది కాదు ఇక్కడ విషయం. ఇప్పుడు మీరు చూడండి, గతంలో జరిగిన ఒక సంఘటన మీరు చూస్తే చూడండి, అభినయ్ దర్శన్ అనేటువంటి ఒక క్రైస్తవ బోధకుడు అని చెప్పుకుంటున్న వ్యక్తి, వాస్తవానికి ఇతను రకరకాల వేషాలు వేసుకుంటూ అందిన దాన్ని అందినట్టుగా అవకాశాలను వాడుకుంటూ డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. ఇలాంటి వాడిని, అంటే క్రైస్తవుల సహజంగా చాలామంది అమాయకులు పెద్ద పెద్ద కార్పొరేట్ పాస్టర్లని, డబ్బులు బాగా దండుకునే పాస్టర్లను నమ్మినట్టుగానే ఇతను కూడా క్రైస్తవ్యానికి ఏదో చేస్తాడు అని చెప్పేసి నమ్మారు. మిత్రులారా బాగా వినండి, నమ్మి ఇతను కూడా కొంత డబ్బు మూట చెప్పడం జరిగింది. ఇది బాగా అదునుగా చూసుకొని ఇంకా డబ్బు సంపాదించడానికో లేదా తన సంపాదన తక్కువ అవుతుందనో ఇతను ఒక డ్రామా ఆడాడు. అదే ఏ ఇతర మతాల్లో ఒకవేళ ఇలాంటి డ్రామా ఆడితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని సమర్థించుకుంటారు. కావాలంటే అలాంటి వాడి విషయం బయటకు వస్తే ఎక్కడ మనకి చెడ్డ పేరు వస్తుందోనని వ్యవస్థలను మేనేజ్ చేసి, మీడియాని మేనేజ్ చేసి దాచిపెట్టేస్తారు. మీకు బాగా తెలుసు, డిచికీ బాబా అని ఒక పెద్ద వెధవ ముండా కొడుకు ఒకడు ఉన్నాడు. వాడు హిందూ సమాజంలో ధర్మ ప్రచారకుడి పేరు మీద, వాస్తవానికి వాడు ధర్మం ప్రచారం చేయడు, విద్వేషాన్ని ప్రచారం చేస్తాడు. క్రైస్తవ్యాన్ని, ఇస్లాంను తిట్టడమే వాడి పని. వాడికి వాస్తవానికి ఏ హిందూ గ్రంథం పట్ల అవగాహన లేదు, ఏ గ్రంథాన్ని వాడు చెప్పడం. కొంతమంది సునకానందం పొందే ఉన్మాద పోగడంతో ఉన్న వాళ్ళు వాడిని పిలిపించుకొని ఇతర మతాలను తిట్టిస్తారు. అర్థమవుతుందండి? మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే, హిందూ దేవీ దేవతలను తిడుతున్నారు, హిందూ మతాన్ని తిడుతుంటే ఈ దేశంలో బతుకుతూ మనకి స్వేచ్ఛ లేదా, నంగ నాచి నాటకాలు ఆడతారు. వాస్తవానికి ఇతర మతాలను తిట్టేది వారే, ఇతర దేవుళ్ళను దూషించేది వారే, ఆధారం లేని
బైబిల్లో లేని, చరిత్రలో లేని అబద్ధపు అభూత కల్పనలు సృష్టించి బైబిల్ మీద, యేసుక్రీస్తు మీద దుర్బోధలు చేసేది వాళ్ళే. మీకు అర్థమవుతుంది కదా. కానీ మనం వాళ్ళ గ్రంథంలో ఉన్న విషయాలనే మీరు మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి, అర్థమవుతుందా, మీరు మమ్మల్ని మా దేవుణ్ణి అడుగుతున్నారు కాబట్టి మీ వెనక చూసుకోండిరా, మీ వెనక వీపు వెనక చూసుకోండిరా అని మనలో కొంతమంది ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ గ్రంథాల ఆధారంగా అభూత కల్పనలు, అబద్ధాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేవేం కాదు. వాళ్ళు ఏవైతే మన మీద ఆరోపణలు చేసి మన దేవుడిని, మన మతాన్ని చులకన చేయాలని సోషల్ మీడియాలో పనిగట్టుకొని డబ్బులు తీసుకుంటూ కొంతమంది పార్టీల అండదండలతో, ప్రోత్సాహంతో ఉన్మాదులుగా చెలరేగిపోతూ ఇతర మతాలను అంటుంటే మనం ప్రశ్నిస్తున్నాం. అది కానీ మనం వేరే మతాలను దూషించడంలో, వాళ్ళ దేవుళ్ళని కించపరచడంలో మన వాళ్ళు చాలా మంది అది చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయానికి వస్తే, ఈ అభినయ దర్శన్ని మనమే విమర్శించాం. ఆ విషయం బయటికి రాగానే క్రైస్తవ సమాజం అంతా ముక్త కంఠంతో అతన్ని శిక్షించాలని కోరుకున్నాడు. మీకు అర్థమవుతుందా? తప్పు చేశాడు కాబట్టి. నిజంగా హిందూ సమాజంలో నిజాయితీ ఉందని నేను నమ్ముతున్నా. మరి నిజంగా ఆ నిజాయితీ ఉంటే ఈడు చూడండి, ఈ నీతిమాలిన వెధవ చూడండి, ఈ నీతిమాలిన వెధవ ఒకడు ఉన్నాడు. వీడికి చదువు లేదు, సంధ్య లేదు, వీడికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. చూడండి, వీడు నిత్యము క్రైస్తవుల్ని తిట్టడమే వీడి పని. ఎక్కడ క్రైస్తవులు కనపడితే అక్కడ అమాయకంగా బైబిల్ పట్టుకొని పోతే వాళ్ళని తిట్టడమే, చర్చికి వెళ్తుంటే తిట్టడమే, చర్చి దగ్గర నిలబడి తిట్టడమే, యేసుక్రీస్తుని తిట్టడమే, మరియని అక్రమ సంతానం అని తిట్టడమే. విపరీతంగా వాడు మాట్లాడడమే. చూడండి, ఇదొక మతోన్మాద ఛానల్ ఉంది. ఇది ఆర్ఎస్ఎస్, బీజేపీ అండర్లో నడిచే ఒక మతోన్మాద ఛానల్. ఇది న్యూస్ మీడియా అనుకుంటారేమో, పొరపాటునట్టు అనుకోకండి. ఇది ఒక పెద్ద మతోన్మాద ఛానల్. ఏది ఈ సిగ్నేచర్ స్టూడియో అనేవారు. వీళ్ళకి ఏం న్యూస్ ఉండదు. ఇక పొద్దు లెగిస్తే క్రిస్టియానిటీని, ఇస్లాంని తిట్టడం కోసం ఇలాంటి ఆంబోతుల్ని, ఏంటి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటూ స్వామివారు అని ఫోన్ చేస్తే, ఎద్దు మాంసం తిన్నావా, బాగా కండబట్టి ఉన్నావా, రా ఎంజాయ్ చేద్దాం అని ఈ పోరంబోకుల్ని తీసుకొచ్చి వీడేదో దేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నట్టు వీడి చేత తిట్టించడం. అర్థమవుతుందండి? వీళ్ళు చేసేదంతా పొద్దు లెగిస్తే ఇదిగో ఇలాంటి పచ్చి బూతులు తిట్టడం, పచ్చి బూతులు. చూడండి, మీకు ఒకటి చూపిస్తాను. వీడంతా వెధవకుండా కొడుకు మీకు తెలియాలి. మరి ఇలాంటి వాడి మీద చర్యలు తీసుకోరా? ఇప్పుడు ప్రభుత్వాలు, అక్కడేదో పెద్దాపురం దగ్గర ప్రాంతాల్లో వాడు చేసేదే ఆ పని. ఎవరో నిజాయితీ కలిగిన ఒక హిందూ, సెక్యులర్ భావాలు కలిగి దేశం బాగుండాలి, మతంతో కొట్టుకు సాగకూడదు, దానివల్ల వచ్చేది ఏమీ లేదు, వేల సంవత్సరాలుగా అందులో ఉన్నదంతా వైషమ్యం, విద్వేషం, తన్నుకు చావడమే, ఇది కరెక్ట్ కాదు అని చెప్తే చూడండి, వాడి మీద కేసు పెడితే పోలీసులదే తప్పని చెప్పారంట. పోలీసులు మాదే పొరపాటు అయింది, ఆకాశం నుంచి దిగొచ్చిన మహాత్ముడిని మేము అనడం పొరపాటు, వాడంతా పొరంబోకు వేదవని పట్టుకొని వాడు స్వామివారు, ఆవారు, ఈవారు అని వాడిని చూడండి. లైవ్ లో ఉన్నారు మీరు, నా ముందు మీరు బాగా లైక్ చేస్తారు కదా, వాడు లైక్ చేస్తారు కదా. యాంకర్ అనేవాడికి అసలు బుద్ధి చదువుతున్నాడో, వాడు యాంకర్ అనేవాడు చదువుకున్నాడో, బనితోట్లో ఉన్న గురువు గారు ఏంట్రా హేమన్ అనేవాడు. హరే కృష్ణ, ఈ మధ్య తయారయ్యారు. బాగున్నా, ఎక్కడన్నా చెప్పరా, ఎలా ఉన్నా? గురువు గారు ఇక్కడ ఏంట్రా వాడితో సంబంధం? వాడితో సంబంధం ఏంటి? ఈయన ఏదో అడిగాడు, దేవుడిని ఏ పేరుతో అయినా పిలవచ్చా అని అన్నాను. అంటే వాళ్ళు కూడా అదే చెప్తారు అన్నాడు. అంటే పోనీ చెప్పన్నాను, దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చా అన్నాను. వాళ్ళు కూడా చెప్తారు అన్నాడు. అయితే చెప్పించాను. ఉంటే పెట్టాను ఏమన్ ఏసయ్య అనే పేరు బైబిల్లో ఉంటే, ఇప్పుడే వీడు అడగడం చూడండి, రామయ్య అని మీ రామాయణంలో ఉందంటారా?
అరే పోరంబోకు, రాధా మనోహర్ దాస్ నిన్ను అడుగుతున్నా, మా దాంట్లో ఏముంటే నీకెందుకు గాడిద కొడక? దారిని పోతున్న పంది, బురద తింటా బురదలో కన్నా పంది పిల్లలాగా ఉన్నావు నీ మొహం నువ్వు. అసలు రామయ్య అని మీ వేదాల్లో ఉందా, లేకపోతే మీ రామాయణంలో ఉందా రామయ్య అని? ఏమని ఉందిరా? వీడు పెద్ద పత్తితులేదా? మీ నాన్నగారి పేరు ఏం పేరు? మీ నాన్నగారి పేరు ఏం పేరు? మీ నాన్నగారి పేరు ఏం పేరు? ఇప్పటికి నేను 100 సార్లు చెప్పు, ఏమైంది? ఎన్నిసార్లు సత్యదాకా చెప్పాల్సిందే. నాన్న పేరు జన్మనిచ్చినోడు కాబట్టి. ఏం పేరు మీ నాన్నగారి పేరు? అలా చెప్తామండి. చెప్పు, ఏం పేరు మీ నాన్నగారి పేరు? చెప్పలేండి. కాదు మీ నాన్న పేరు కాదు, మీ నాన్నగారు ప్రశ్న ఎట్లా మాట్లాడతాడు ఒకసారి చూడు. నేను కాదు కదా నాయన. మీరు లేదు, నేనేం అనుకోవట్లేదు. నువ్వు మాకే పుట్టావని చెప్పాను నేను. అదే నువ్వు కూడా రుజువు చేసావు. చూడండి, మల్లేశ్వరరావు కొడుకు నువ్వు, ఎప్పటికీ అదే. వెంకటరావు అనుకుంటారు మీరు. లేదు, నేనేం అనుకోవట్లేదు. నువ్వు మాకే పుట్టావని చెప్పాను నేను. మాకు పుట్టేది ఏంటి? ఎరా మాకు పుట్టేది ఏంట్రా? మీరు చెప్పండి, మాకే పుట్టేది ఏంటి? వీడు అసలు వీడు ఆడంగ వేదవ వీడికి అసలు వీడు నపుంసకుడు వీడు. మాకే పుట్టేది ఏంటి అసలు? ఆ మాట అనొచ్చా? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి? ప్రభుత్వ అధికారులు పోలీసులకు తెలియదా? పోలీసులు కూడా సాటుగా వీడికి సపోర్ట్ చేసి నీకెందుకు దుమ్ము దులిపేసే, మేము సైలెంట్గా చూసి చూడనట్టు ఉంటాం అని చెప్పారా? ఇది న్యాయమా ఇది? అదే మీ దేవుణ్ణి మీ మతాన్ని అంటుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? సుమోటోగా వెళ్ళి కేసులు పెట్టడం, పరిగెత్తు అత్యుత్సాహం ప్రదర్శిస్తారే. మరి ఈ వెధమండా కొడుకుని ఎందుకన్నా? క్రైస్తవానికి ఏం సంబంధం లేదని చెప్పాను. నువ్వు ఇక్కడ వాళ్ళకే పుట్టావని నేను చెప్పి. అదే పుట్టడానికి మతానికి ఏంట్రా సంబంధం? గాడిద కొడక, మీరు వెళ్ళి విదేశీయులను ఈ మతాలు మారుస్తున్నారు. వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళరా గాడిద? మీరు అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా వెళ్ళి వేరే దేశస్తులను మతం మారుస్తున్నారు. వాళ్ళు మీ గుళ్ళకు వస్తున్నారు. వాళ్ళ వేరే దేవుడు వేరే తండ్రి కదా వాళ్ళ పేర్లు. మరి వాళ్ళకు పుట్టిన వాళ్ళని నువ్వెందుకు మారుస్తున్నావురా? అడవి పందికి పుట్టిన వెధవా. మాట్లాడడానికి సంబంధం లేదండి. ఎందుకు లేదు? నన్ను ఇక్కడ వాళ్ళు పుట్టావా లేదా చెప్పు. కదా ఏమన్నా ఇంకో నువ్వు మల్లేశ్వరరావు కొడుకువి, ఆ మాట నువ్వే చెప్పావు. నేను కూడా అదే చెప్తున్నా. చదువుకున్నాడు సన్నాసి వాడు, ఇతర మతాలు వాడు నవ్వుతుంటాడు. ఆ యాంకర్ వాడి పేరు ఏం పేరు? వాడి పేరు ఏం పేరు చెప్పు. వాడి పేరు ఏం పేరు? వాడి పేరు మేము పిలవగలం, ఎందుకంటే మాకు ఆయనతో ఫ్రెండ్షిప్ ఉంది. కృష్ణుడు రాముడు అని మేము అనగలం. చెప్పు. పోన్లే, నీకు చాలా గౌరవం ఉంది కానీ వాడి పేరు ఏంటి అది అడిగాను. చెప్పు, వాడి పేరు చెప్పు నాన్న, అదే అడుగుతున్నా. వాడి పేరు ఏం పేరు? వాడి పేరు ఏం పేరు? కాదని అడిగి కాదన్న దేవుడు, నువ్వు దేవుడు అనుకునేవాడి పేరేంటి? నువ్వు దేవుడు అనుకునేవాడి పేరేంటి? ఎంత బలిసిందో చూడండి. చెప్పవయ్యా, నీదేం పోయింది? నీ నష్టం ఏంటి? నువ్వు దేవుడు అనుకునేవాడి పేరేంటి? నువ్వు దేవుడు అనుకునేవాడి పేరేంటి? నువ్వు దేవుడు మూర్ఖుడా, అడిగిన దానికి చెప్పు. అడిగిన దానికి ఇప్పుడు ఒక పాస్టర్కి ఫోన్ చేసి నువ్వు దేవుడు అనుకునేవాడి పేరేంటి అని అడగాల్సిన పని ఏమిటి? ఈ ఊరకొక్కకి వాడు నిజంగా కడుపుకు అన్నమే తింటున్నాడా వాడు యాంకర్ అనేవాడు? ఈ మతాలు అరే నిజంగా ఈ యాంకర్కి, ఈ ఛానల్కి దమ్ము ధైర్యం ఉండి వీళ్ళ మనిషికే పుడితే నిజంగా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడమని, ఈ వెధముండా కొడుకుని నిలబడమనండి. నిజంగా వీళ్ళకి కడుపుకు అన్నమే తింటే రమ్మనండి, వచ్చి నిలబడమనండి. ధైర్యం ఉంటే రమ్మనండి. దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా వీడు కడుపుకు అన్నమే తింటే చెప్పమండి. వీడు నిజంగా కడుపుకి అన్నమే తింటే రమ్మనండి, నిలబడమనండి. చూడండి, మల్లేశ్వరరావు నువ్వు ఎక్కడ వాళ్ళకే పుట్టావు. ఏసు ఎవడికి పుట్టాడో తెలుసా? వాడికి 4 నాన్నలో తెలుసా? వీడెవడికి పుట్టాడు? వీళ్ళ నాన్న పేరు ఎప్పుడైనా బయటికి చెప్పుకున్నాడా? యేసు ఎవరికి పుట్టాడో తెలుసా? వాడికి 4 నాన్నలు అన్నాడు. పోలీసులు ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారా? వీడు మనిషి కాదండి, ఇది తప్పు కదా? మరి వాడికని యేసుక్రీస్తు మేము ఆరాధించే దేవుడికి వాడికి 4 నాన్నలో వాడు ఎవడికి పుట్టాడు అంటున్నాడు వీడు పోరంబోకు వేదవా.
ఏమనాలి వీడిని? మీరు చెప్పండి, ఈ నీతి మాలిన కుక్కని ఏమనాలి? వీడు మేము ఆరాధించే దేవుణ్ణి నలుగురు నాలుగు అంటున్నాడు వాడు. చూడండి, తెలుసా తెలుసా ఆయన పేరు చెప్పలేకపోయాడు. యేసు చవట అని ఎవడో పుట్టాడు తెలియదు. ఇదే కదరా మీరు, ఇదే కదా పోలీసు వారు ప్రభుత్వాలు వీడిని ఈ ఆంబోతుని ఎగదోసి క్రైస్తవుల్ని తిట్టించి మళ్ళీ కేసులు పెడితే మాదే తప్పైంది, ఆ పవిత్రుడిని మేము పొరపాటున అపార్థం చేసుకున్నాం, వాడు మమ్మల్ని నన్ను క్రైస్తవులు అనలేదు, మత విద్వేషాలు రెచ్చగొట్టలేదు, వాడు శాంతి స్థాపన కోసం వచ్చాడు. వాడు వెధవ ముండా కొడుకు, వాడు గాలికి తిరిగే ఊర కుక్క, వాడికి నీతి జాతి లేని అడవి పంది. వాడిని ఈ సిగ్నేచర్ స్టూడియో అనేటువంటి మతోన్మాద ఛానల్ పిలిచి వాడికి తిండుందో లేదో దీని మీద మతాల మీద విద్వేషాలు రెచ్చగొట్టి ఆ విషపు కూడు తిని బతుకుతున్నారు వాళ్ళు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పోనీ వీళ్ళకి ఏమైనా దమ్ముండి, వీళ్ళు నమ్ముతున్న ధర్మం మీద దమ్ముండి ధైర్యం ఉండి వీళ్ళు నిజంగా అమ్మ అబ్బకు పుడితే వాడిని మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పమనండి. మీ నాన్నున్నాడా, మీదే దేశం, మీరు మాకే పుట్టారు, నిజంగా అదే ధైర్యం నీకుంటే విదేశాల్లో మీ మతాన్ని ప్రచారం చేయకూడదు, విదేశాల్లో మీ మత కార్యక్రమాలు జరుపుకోకూడదురా. ఈ దేశంలో వాళ్ళు మతం మారితే మాకు పుట్టినోడు ఇంకో మతంలో మారొద్దా? అంత గొప్ప ధర్మం అనేది, అంత అభ్యుదయ భావాలు గల ధర్మమా? సిగ్గుండాలరా బతకడానికి. మరి విదేశాల్లో వాళ్ళని మీరు ఎందుకురా మతం మారుస్తున్నారు? వాళ్ళు మీ గుళ్ళకు వస్తే మన ధర్మం చూసి, మన ధర్మ సంప్రదాయం చూసి, మన మతం గొప్పతనం చూసి వేరే దేశస్తులే మన దేశానికి వస్తున్నారని డబ్బాలు ఎందుకురా సిగ్గు లేకుండా కొట్టుకుంటారు? కడుపుకి అన్నమే కదా మీరు తినేది. నీతి అనేది ఉండాలి కదరా బతకడానికి. ఇలాంటి వెధవల్ని ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి? ఇది తప్పు కదా? ఇది నేరం కాదా అండి? మీరు చెప్పండి. వీడిని అరెస్ట్ చేయరా? చెప్పండి. గుర్తుపెట్టుకోండి, పోలీసు వారిని, గవర్నమెంట్ వారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇదే విధంగా ఇలాంటి అడవి పందుల్ని రెచ్చగొట్టి ప్రజల మీదకు ఉసిగొలిపి మాకేం కాదు అనుకుంటున్నారేమో. గుర్తుపెట్టుకోండి, మీరు నమ్మింది ఎంతమంది దేవుళ్ళనో నాకు తెలియదు. నిజంగా మీకు మీరు నమ్మిన దేవుళ్ళ మీద విశ్వాసం ఉందో లేదో నాకు తెలియదు. నేను నమ్మిన దేవుని మీద మాకు విశ్వాసం ఉంది. జగత్తు కలిగించిన సర్వశక్తుడని, ఏదైతే అన్యాయం చేయడమే కాదు అన్యాయానికి సపోర్ట్ చూస్తూ ఊరుకుంటారో, చేయవలసిన పని కూడా చేయకుండా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఉంటారో మా దేవుడు చూస్తూ ఊరుకోడు, ఈ ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడు ఖచ్చితంగా ఓటు అనే ఆయుధంతో ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతాం. గుర్తుపెట్టుకోండి. అభినయ్ దర్శన్ని అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు అంత ఆగమేఘాల మీద అభినయ్ దర్శన్ని అరెస్ట్ చేసినటువంటి మీరు ఏమండి, ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేయరు చెప్పండి? ఇప్పుడు ఈ వెధవని ఎందుకు అరెస్ట్ చేయరండి? కాదండి, అసలు ఇతను అరెస్ట్ చేశారు, మేము సమర్థిస్తున్నాం ఇతను అరెస్ట్ చేయాలని. ఏమండి, ఇప్పుడు ఇతను అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేశాం. మీరు మరి ఈ విధవని ఎందుకు అరెస్ట్ చేయలే చెప్పండి? ఈ విధవని ఎందుకు అరెస్ట్ చేయలే? చూడండి, ఈ ధర్మస్థాపకులు అందరూ వచ్చేసి అరే మీకేం సంబంధం రా? మరి దేశంలో ఇంకా దేశంలో న్యూసే లేనట్టు ఇదే న్యూస్ని వేసి మరి రాధా మనోహర్ దాస్ గారి మాట్లాడిన మాటలు మీకు కనపడవా మీడియాకి? మీరు సెక్యులర్ మీడియా కాదా? ప్రజలందరి కోసం మీరు పనిచేయడం లేదా? ఒక మతానికి, ఒక కులానికి బానిసలుగా బతుకుతున్నారా? సిగ్గుండాలి కదా కొంచెం. నేను మీడియాని చెప్పుకోవడానికి. మీడియా అని చెప్పకండి. మీడియా అంటే ప్రజలకి, ప్రభుత్వాలకి, అందరికీ వారిది. మీరు బ్రోకర్ అని చెప్పండి, ఎందుకంటే బ్రోకర్లు ఫలానా వాళ్ళ కొరకే పనిచేస్తారు. మీడియా అని చెప్పకండి. ఒకవేళ మీడియా అని చెప్తే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అణచబడుతున్న వారి పక్షాన, హింసించబడుతున్న వారి పక్షాన ఉంటారు. అహింసించే వారి పక్షాన, అణిచే వారి పక్షాన ఉండేవాడు మీడియా కాదు, అది బ్రోకర్ మీడియా అంటారు దాన్ని. చెప్పండి, ఆలోచించండి. వీడు ఈ వెధవ చేసిన పనులు, మాటలు అన్యాయం కాదండి? అది న్యాయమేనది? నేరం కాదా? అది మత విద్వేషాలు రెచ్చగొట్టడం కాదా?
అది క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీయడం కాదా? అభినయ్ దర్శనం నాటకం ఆడినందుకే అరెస్ట్ చేసి మీడియా అంతా గగ్గోలు పెట్టినప్పుడు వీడు చేసే కామెంట్లు ఎంత దారుణమైన కామెంట్లు అండి. ఎక్కడికి వెళ్ళినా వాడికి కనీసం తాంటదు తెలీదు, ఒక మత గ్రంథం మీద అవగాహన లేదు, ఒట్టి విద్వేషం తప్ప. అలాంటి వ్యధమని పెంచి పోషిస్తారా? ఆయన ఎవరు, ఆయన పేరు నారాయణ, మాజీ సిబిఐ డైరెక్టర్. ఆయన వెళ్ళి వాడు గురువు గారిని కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఐపీఎస్ చదివిన మహానుభావుడు వాడు ఊరకుక్క రోడ్ల మీద తిరిగి ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే పోరంబోకు వెధవని కాషాయం కట్టుకోగానే మహాత్ముడు అయిపోతాడా వాడు? కొంచెం బుర్ర పని చేయాలి కదండి. వాడు కాషాయం వేసుకుంటే వాడు దొంగ అయినా వెధవైనా అన్యాయస్తుడైనా అయిపోతాడా? చెప్పండి, ఆలోచించండి. ఇది ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా దీనికి జవాబు చెప్తే రాదు.